అందరికీ నమస్కారం. కుంభకర్ణుని సంహారం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. కుంభకర్ణుని దేహమంతా వెంట్రుకలు చాలా పొడుగ్గా మొలిచాయి. మహాసర్పంలాగా నిట్టూర్పులు విడుస్తున్నాడు. అతని ఆకారం చూస్తేనే భయం పుడుతున్నది. అతని నాసికా రంధ్రాలు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. అతని విశాలమైన నోరు ఒక పాతాళ లోకంలా కనిపిస్తున్నది. మద్యం తాగాడు. అతని దగ్గర మేధో రుధిర వాసన గుప్పుమంటున్నది. కిరీటం ధరించాడు. పర్వతాకారుడు మహాబలశాలి అయిన ఆ కుంభకర్ణుణ్ణి రాక్షస వీరులు కొంతసేపు ఆశ్చర్యంతో చూస్తూ నిలుచుండిపోయారు. అతనికి తృప్తి కలగడానికి మేరు పర్వతం లాంటి మాంసపు రాశిని అతని ముందు పెట్టారు. ఇంకా జింకల మాంసం, మహిష వరాహ మాంసాలు, అనేక విధాలైన అన్నం రాసులుగా పోసి ఉంచారు. అంతేగాక బాణలతో నెత్తురు, పెద్ద పెద్ద భాండాలతో మద్యం పెట్టి ఉంచారు. ఆ కుంభకర్ణుని శరీరమంతా శ్రేష్టమైన చందనం పూశారు. పరిమళ భరితమైన పుష్పమాలికలు, నానావిధ పరిమళ ద్రవ్యాలు అతని దేహమంతా కప్పారు. తర్వాత ఆ రాక్షసులు సుగంధంతో ధూపం వేసి అనేక విధాల కుంభకర్ణుణ్ణి కీర్తించారు. ఆ రాక్షసులు మధ్య మధ్య మేఘాల్లా గర్జించారు. చంద్రబింబంలా తెల్లగా ఉన్న శంఖాలు పూరించారు. అయినా ఆ కుంభకర్ణుడు ఎంతసేపటికి నిద్ర లేవలేదు. అందుకు రాక్షసులు కుపితులై అందరూ కలిసి ఏకకాలంలో ఒక్క పెట్టున అరిచారు. కుంభకర్ణుని కొట్టారు. అతన్ని అటూ ఇటూ కదిలించారు. భేరీ వాయిద్యాలు, పణవానకాలు పెద్దగా మోగించారు. భుజాలు చరుచుకుంటూ సింహనాదాలు చేశారు. పక్షులు ఆ ధ్వనులకు భయంతో నలుదిక్కులకు పారిపోయి ఆ భయం తీరక నేల మీద పడి కూలిపోయాయి. ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయత్నించినా, ఇన్ని రకాల చప్పుళ్ళు చేసినా గాఢ సుషుప్తిలో ఉన్న ఆ కుంభకర్ణుడు మేల్కోలేదు. అప్పుడు రాక్షసులు మహాకోపంతో గుదియలు, ముసలాలు, గదలు, పర్వత శిఖరాలు, వృక్షాలు చేతబట్టి వాటితో కొట్టారు. అరచేతులతో చరిచారు. పిడికిళ్లతో ప్రహరించారు. అప్పుడు కూడా కుంభకర్ణుడు లేవకపోగా అతను విడిచే నిట్టూర్పుల గాలికి రాక్షస వీరులు అతని ముందు నిలవలేకపోయారు. 10,000 మంది రాక్షసులు కుంభకర్ణుడి చుట్టూ చేరి మృదంగాలు, పణవానకాలు, భేరులు, శంఖాలు, కుంభాలు అనేక ఏకకాలంలో వాయించారు. కాటుక కొండల్లా ఉన్న ఆ రాక్షసులు అలా గర్జిస్తూ ఎంత కొట్టినా, ఎంతగా ప్రయత్నించినా కుంభకర్ణుడు లేవలేదు. రాక్షసులకు విసుగు పుట్టింది. గుర్రాలను, ఒంటెలను, గాడిదలను, ఏనుగులను తీసుకొని కొయ్యలతో, కొరడాలతో, అంకుశాలతో వాటిని కొడుతూ కుంభకర్ణుడి పైకి తోలారు. వారు తమ బలం కొద్దీ మృదంగాలు, భేరులు వాయించారు. పెద్ద కర్రలతోనూ, 8 చేతుల పొడుగాటి కొయ్యలతోనూ, గుదియలతోనూ, ముసలాలతోనూ కుంభకర్ణుని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ మహాధ్వనికి పర్వత వన సమేతమైన లంకానగరం యావత్తూ ప్రతిధ్వనించింది. అయినా అప్పటికీ కుంభకర్ణుడు మేల్కోలేదు. వారు ఆ కుంభకర్ణుని చుట్టూ చేరి 1000 భేరులు స్వర్ణ దండాలతో ఏకకాలంలో వాయించారు. ఇంత చేసిన బ్రహ్మశాప వశంగతుడైన ఆ కుంభకర్ణుడు మేల్కోకపోవడం చూసి రాక్షసులంతా మహాకుపితులైనారు. అప్పుడు వారు తమ బలం కొద్దీ పిడికిళ్లతో పొడిచారు. కొందరు భేరీ, మృదంగాది వాయిద్యాలు
పెద్ద పెట్టున వాయించారు. మరికొందరు ఆకాశం బ్రద్దలయ్యేటట్లుగా సింహనాదాలు చేశారు. కొందరైతే కుంభకర్ణుని తల వెంట్రుకలు ఊడబెరికారు. ఇంకా కొందరు అతని చెవులు పట్టి కొరికారు. మరికొందరు అతని చెవులలో అనేక బాణల నీళ్లు పోశారు. అప్పటికీ కుంభకర్ణుడు ఏమాత్రం కదలలేదు. బలవంతులైన రాక్షసులు కోట ముద్గరాలు తీసుకొని వాటితో కుంభకర్ణుని తల మీద, రొమ్మున, తక్కిన అవయవాల మీద మోదారు. ఆ మహాకాయుడు త్రాళ్ల చేత, ఇనుప కట్ల చేత ఒప్పుతూ ఉన్న శతఘ్నులతో ఎంత కొట్టినా లేవలేదు. అప్పుడు 1000 ఏనుగులను ఆ కుంభకర్ణుడి మీద తోలి వాటితో అతన్ని తొక్కించారు. అప్పుడు కుంభకర్ణుడికి ఏదో చిన్న పురుగు శరీరం మీద పాకినట్లు అనిపించి మేల్కొన్నాడు. వాళ్ళు కొట్టిన దెబ్బలను ఏమాత్రం లెక్క చేయక మహా ఆకలితో పెద్దగా ఆవలిస్తూ లేచాడు. మహాసర్పాల్లాగా, అతి దీర్ఘాలై పర్వత శిఖరాల్లాగా, చాలా కఠినమైనవి, పర్వతాల్లాగా సారము కలవి అయిన 2 బాహువులు చాచి, బడబా ముఖం లాంటి పెద్ద నోరు తెరిచి భయంకరంగా ఆవలించాడు. అతనలా ఆవలించినప్పుడు పాతాళం లాంటి ఆ కుంభకర్ణుని నోరు మేరు పర్వత శిఖరాగ్రంపై ఉదయించిన సూర్యబింబంలా ప్రకాశించింది. అతని ఆవలింతలు కొండపై నుంచి వచ్చిన గాలి కొట్టినట్లు అతని నిట్టూర్పులు మహా వేగమై ఒప్పాయి. ఆ కుంభకర్ణుడు నిద్ర లేచినప్పుడు ఆభరణాలు ధరించిన అతని శరీరం వర్ష ఋతువులో కొక్కెరలతో కూడి వర్షిస్తూ ఉన్న మేఘంలాగా ప్రకాశించింది. మండుతున్న అగ్నిహోత్రంలాగా, మెరుపులాగా వెలుగొందుతూ ఉన్న అతని పెద్ద నేత్రాలు 2 మహాగ్రహాల్లాగా కనిపించాయి. అప్పుడు రాక్షస వీరులు అతనికి నానావిధ భక్ష్యాలు, మాంసాలు, అన్నాలు పెట్టగా అతను వాటన్నింటినీ భక్షించాడు. మాంసం తిని ఆకలి తీర్చుకుంటూ, రక్తం తాగి దప్పిక తీర్చుకున్నాడు. బాణల కొలది ఉన్న మేధస్సును, మద్యాన్ని తాగాడు. కుంభకర్ణుడు అలా సంతుష్టుడు కావడం చూసి రాక్షస వీరులు సాష్టాంగంగా అతనికి నమస్కరించి అతన్ని పరివేష్టించి నిల్చున్నారు. అప్పుడు కుంభకర్ణుడు కలత నిద్రచే కలుషితమైన కళ్ళతో నలుదిక్కులు కలయ చూడగా రాక్షసులంతా అతని కంటపడ్డారు. వారందర్నీ ఆశ్వాసించి తనను నిద్రలేపినందుకు ఆశ్చర్యపోతూ వారితో ఇలా అన్నాడు: మీరు నన్నెందుకు నిద్రలేపారు? ఏమంత అవసరం వచ్చింది? రాక్షసరాజు రావణుడు క్షేమంగా ఉన్నాడా? భయమేమీ లేదు కదా? లేకపోతే ఎవరైనా ఇతరుల వల్ల ఏదో మహాభయం కలిగి ఉంటుంది. అందుకే మీరింత తొందరగా నన్ను నిద్ర లేపారు. నేను లేచాను కదా. ఇప్పుడు ఆ రావణుడికి సంభవించిన భయం నేను పోగొడతాను. దేవేంద్రుడైనా సరే వాణ్ణి పడగొడతాను. అగ్నిహోత్రుడైనా సరే వాణ్ణి ఛేదిస్తాను. నా అన్న రావణుడు ఏదో స్వల్ప కారణం వల్ల నన్నిలా నిద్ర లేపడు. కాబట్టి నన్ను లేపడానికి కారణమేమిటో యథార్థం చెప్పండి అని కుంభకర్ణుడు రాక్షసులను అడిగాడు. అప్పుడు రావణుడి మంత్రి యూపాక్షుడు అనేవాడు చేతులు జోడించి, కుంభకర్ణ, మాకెప్పుడు దేవతల వల్ల కూడా కొంచెమైనా భయం పుట్టలేదు. కానీ ఇప్పుడు కేవలం మానవుల వల్ల మాకు మహా భయం కలిగింది. మానవుల వల్ల మాకిప్పుడు కలిగినంతటి భయం దైత్య దానవుల వల్ల కూడా ఎప్పుడూ కలగలేదు. పర్వతాకారులైన వానరులు వచ్చి లంకాపురి చుట్టూ ముట్టడించి ఉన్నారు. రాముడు సీతాపహరణం చేత కోపించిన వాడై మాకు ఇలాంటి భయం కలిగించాడు. మునుపు ఒక వానరుడే ఈ మహాపట్టణాన్నంతా దహించి వేశాడు. చతురంగ బల సమేతుడైన
అక్షకుమారుణ్ణి పట్టి వధించాడు. దేవతలందర్నీ జయించిన రావణుడు కూడా ఇప్పుడు యుద్ధంలో సూర్యతేజుడైన రాముడి వల్ల మృతప్రాయుడై ఉన్నాడు. అతని బుద్ధి నశించింది. దేవదానవులు కూడా చెయ్యని కార్యం ఇప్పుడు రాముడు చేశాడు. రాముడు అతన్ని యుద్ధంలో దయతలచి వదిలిపెట్టాడు. నేను బ్రతికానా చచ్చానా అన్న సంశయంతో రావణుడు తిరిగి లంకాపురికి వచ్చాడు. ఇలా యూపాక్షుడు చెప్పగా విని కుంభకర్ణుడు ఆగ్రహోదగ్రుడైనాడు. కనుగుడ్లు గిరగిరా తిప్పాడు. ఓరి యూపాక్ష, నేనిప్పుడే పోయి ఆ వానర సేనంతటినీ ఆ రామలక్ష్మణులను యుద్ధంలో సంహరిస్తాను. ఆ తర్వాతనే రాక్షసరాజు రావణుణ్ణి చూస్తాను. ఆ వానర మోక రక్త మాంసాలతో రాక్షస కోటికి తృప్తి పరుస్తాను. నేను ఆ రామలక్ష్మణుల నెత్తురు తాగుతాను అని గర్వంతో కోపం వల్ల ఒళ్ళు తెలియక మాట్లాడుతూ ఉన్న కుంభకర్ణుని చూసి రాక్షసయోధ ముఖ్యుడు మహోదరుడు అనేవాడు అంజలి ఘటించి, కుంభకర్ణ మహాబాహు, ముందు రావణుని వద్దకు వెళ్ళు. అతను చెప్పింది విను. గుణదోషాలు విమర్శించి ఆ పైన యుద్ధానికి వెళ్ళి శత్రువులను జయించు అని చెప్పాడు. అంతట కుంభకర్ణుడు రాక్షస వీరులంతా పరివేష్టించి వెంటరాగా రావణుని మందిరానికి వెళ్ళాడు. అలా రాక్షసులు భయంకరాకారుడైన కుంభకర్ణుని నిద్రలేపి త్వరగా రావణుని వద్దకు పోయి సింహాసనాసీనుడై ఉన్న రావణుని చూసి అంజలి ఘటించి, మహాప్రభు రావణ, నీ తమ్ముడు కుంభకర్ణుడు ఇప్పుడు నిద్రలేచాడు. అతనికి ఏమిటి మీ ఆజ్ఞ? అతన్ని అలాగే యుద్ధానికి పొమ్మంటావా, లేక నిన్ను చూడ్డానికి ఇక్కడికి రమ్మంటావా అని రాక్షసులు అడగగా, కుంభకర్ణుడు మేల్కొన్నాడని విని సంతుష్టుడై రాక్షసులతో, నేను వెంటనే కుంభకర్ణుని చూడాలి. అందువల్ల మీరు అతన్ని విధిగా పూజించి ఇక్కడకు తీసుకుని రండి అని రావణుడు చెప్పాడు. వెంటనే రాక్షసులు వెళ్ళి అన్నగారి ఆజ్ఞను గురించి కుంభకర్ణుడికి చెప్పారు. అప్పుడు కుంభకర్ణుడు సంతుష్టుడై ముఖం కడుగుకొని స్నానం ఆచరించిన వాడై అలంకారాలు చేసుకున్నారు. దాహంతో బలవృద్ధికరమైన మద్యం తెమ్మని ఆజ్ఞాపించాడు. రాక్షసులు వెళ్ళి నానా రకాల మద్యాలను కుండలతో తెచ్చిపెట్టారు. కుంభకర్ణుడు 2000 కుండల మద్యం త్రాగి మధ్య కొంచెం కైపెక్కి మత్తుడై బలపరాక్రమ సహితుడై ప్రళయకాలంలో యముడిలా ప్రకాశించాడు. రాక్షసకోటి వెంటరాగా తన పదఘట్టనతో భూమి అదిరిపోయేటట్లు నడుస్తూ దేహకాంతితో సూర్యకిరణాలు భూమిని ప్రకాశింపజేసినట్లుగా తన దేహకాంతితో రాజమార్గాన్ని వెలిగిస్తూ పురజనుల చేత అడుగడుగున అభివాదాలు అందుకుంటూ దేవేంద్రుడు బ్రహ్మమందిరానికి వెళ్ళినట్లుగా రావణుని మందిరానికి వెళ్ళాడు. అలా రాజమార్గాన పోతున్న కుంభకర్ణుడి భయంకరాకారం చూసి పర్వత శిఖరంతో సమానమైన అతని ఆకారాన్ని లంకాపురికి యువతల ఉన్న వానరులంతా చూసి ఎంతగానో భయకంపితులైనారు. కొందరు భయంతో రాముడి దగ్గరకు పోయి శరణు వేడుకున్నారు. మరికొందరు నేల మీద పడిపోయారు. ఇంకా కొందరు నలుదిక్కులకు పారిపోయారు. సూర్యుని లాంటి శరీర కాంతితో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తున్న అతని ఆకారానికి వానర మోకంతా భయభ్రాంతమై నలుదిక్కులకు పరిగెత్తింది. మహాతేజోవంతుడు మహాకాయుడు అయిన కుంభకర్ణుణ్ణి రాముడు చూశాడు. అతని ఆకారం పర్వతాకారంలో ఉంది. పూర్వం త్రివిక్రమావతారం దాల్చినవాడిలా కనిపిస్తున్నాడు. నూతన మేఘ సమాన వర్ణుడు, బంగారు బాహువులు దాల్చాడు. లంకలో నుంచి వస్తున్న ఆ వీరుడెవ్వడు కపిల నేత్రుడై మెరుపులతో కూడిన మేఘంలా కనిపిస్తున్నాడు. ఈ ధరణికి అంతటికీ
ధ్వజంలా కనిపిస్తూ అత్యున్నతాకారుడై ఉన్నాడు. అతన్ని చూడగానే వానరసేన యావత్తు భయంతో పరిగెత్తుతూ ఉంది. ఎవరయ్యా ఈ వీరుడు? రాక్షసుడా, అసురుడా? నాకు చెప్పు అని రాముడు విభీషణుణ్ణి అడిగాడు. అప్పుడు విభీషణుడు, రామ, ఇతను విశ్రవసుని కుమారుడు కుంభకర్ణుడు. యుద్ధంలో యముణ్ణి, ఇంద్రుణ్ణి కూడా జయించిన గొప్ప పరాక్రమశాలి. పరాక్రమంలో ఈ కుంభకర్ణుడంతటి వాడు మరొక రాక్షసుడు ఎవ్వడూ లేడు. ఇతను యుద్ధంలో దేవ, దానవ, రాక్షస, గంధర్వ, విద్యాధర, కిన్నర, పన్నగులను వేలకు వేలుగా ఒక్కొమ్మడిగా వచ్చినప్పటికీ వారందరినీ అనేకసార్లు జయించాడు. ఈ కుంభకర్ణుడు శూలపాణి అయి భయంకరమైన నేత్రాలతో రణరంగంలో నిలబడితే దేవతలంతా కలిసిన అతనిని కొట్టలేకపోయారు. ఇతను ముల్లోకాలను సంహరించే కాలుడే అని భ్రమపడి భయంతో పారిపోయారు. స్వభావ సిద్ధంగానే మహాపరాక్రమశాలి ఇతను. రాక్షస కోటికి అంతటికీ వరదానం వల్ల కలిగిన బలం. ఇతను పుట్టగానే మహాబలుడై ఆకలితో అనేక వేల ప్రాణులను పట్టి భక్షించాడు. అప్పుడు ప్రజలంతా భయపడిపోయి ఆ విషయం వెళ్ళి దేవేంద్రుడితో విన్నవించుకున్నారు. అంతట దేవేంద్రుడు కోపగించి తన వజ్రాయుధంతో కుంభకర్ణుణ్ణి కొట్టాడు. కుంభకర్ణుడు అలా వజ్రాయుధం దెబ్బతిని కొంతసేపు చెలించిన తరువాత మహాకోపంతో వజ్రాయుధం దెబ్బతిని కొంతసేపు చెలించి తర్వాత మహాకోపంతో సింహనాదం కావించాడు. అంతకుముందే భయపడిపోయిన ప్రజలు కుంభకర్ణుని సింహనాదం విని మరింతగా భయపడ్డారు. అప్పుడు ఈ కుంభకర్ణుడు కోపంతో ఐరావతం దంతం ఓడబెరికి దాంతో ఇంద్రుడి వక్షస్థలాన కొట్టాడు. ఇంద్రుడు ఆ దెబ్బకు సోలిపోయాడు. అప్పుడు దేవతలు, దానవులు మహా దుఃఖం పొందారు. అంతట దేవేంద్రుడు ప్రజలను వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి కుంభకర్ణుని దుష్కృత్యాలను గురించి బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. వీడు జనమందరినీ పట్టి భక్షిస్తున్నాడు, దేవతలను అవమానిస్తున్నాడు, ఋషుల ఆశ్రమాలను పాడు చేస్తున్నాడు, పరస్త్రీలను అపహరిస్తున్నాడు, ఇలాంటి దుష్కార్యాలు ఎన్నో చేస్తున్నాడు బ్రహ్మదేవ అని మొరపెట్టుకున్నారు. అంతటా బ్రహ్మదేవుడు రాక్షసులందరినీ పిలిపించి కుంభకర్ణుణ్ణి ఎంతగానో పొగిడాడు. ఆ బ్రహ్మకు కూడా కుంభకర్ణుని చూడగానే భయం పుట్టింది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని బ్రహ్మ, కుంభకర్ణ, లోకనాశనానికై విశ్రవసుడు నిన్ను పుట్టించాడు. ఇది వాస్తవం. అందువల్ల నీవు ఇప్పటినుంచి ఎల్లప్పుడూ చచ్చినట్లు పడి నిద్రపోతూ ఉండు అని చెప్పాడు బ్రహ్మ. ఆ విధంగా ఈ కుంభకర్ణుడు బ్రహ్మ శాపం చేత నిద్ర చెంది ఆయన ముందు పడ్డాడు. అప్పుడు రావణుడు ఎంతో భయపడిపోయి, ఓ పితామహ, బంగారు పండ్లు పండే వృక్షాన్ని ఫలించే కాలంలో ఇలా నరికి వేస్తావెందుకు? నీ ముని మనుమడైన ఈ కుంభకర్ణుణ్ణి ఇలా శపించడం న్యాయం కాదు. నీ మాట అబద్ధం కాదు. కాబట్టి ఈ కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు, సందేహం లేదు. అయితే ఇతడు నిద్రించడానికి, మేలుకొని ఉండడానికి ఒక కాలం నియమించండి, ఏదో ఒక ఏర్పాటు చేయండి అని రావణుడు బ్రహ్మను వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, అయితే ఈ కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతూ ఒకరోజు మేల్కొంటూ ఉంటాడు. అలా నిద్రపోయి లేచిన ఒకరోజు ఆకలితో నోరు తెరుచుకొని భూమి మీద సంచరించే ప్రాణులన్నిటినీ అగ్నిహోత్రుడు లోకాన్ని దహించినట్లుగా భక్షిస్తాడని రావణుడితో చెప్పాడు. ఓ రామ, రావణుడు ఇప్పుడు నీ పరాక్రమానికి భయపడి మహాదుఃఖితుడై నిద్రపోతూ ఉన్న ఈ కుంభకర్ణుణ్ణి మేల్కొల్పాడు. ఇప్పుడు వీడు మహాక్రుద్ధుడై వానరకోటినంతటినీ పట్టి భక్షించడానికి వస్తాడు. చూసినంతనే భయపడి పారిపోతున్నారే వానరులు. ఇక
ఈ మహావీరుణ్ణి ఎలా ఎదుర్కోగలరు? ఇదొక మహాయంత్రం, ఇప్పుడు దీన్ని పైకెత్తారు అని వానరులకు చెప్తే వారు నిర్భయులై ఉంటారు అని విభీషణుడు రాముడితో విషయమంతా చెప్పగా, అంతట రాముడు వానరసేన నాయకుడైన నీలుణ్ణి చూసి, ఓ నీలుడా, సమస్త సైన్యాన్ని నీవు వ్యూహాలుగా తీర్చు, లంకలో పురద్వారాలను, చర్య గృహాలను, ఆనకట్టలను ఆక్రమించుకుని ఉండు. వీలైనంతగా కొండలను, కొండ శిఖరాలను, వృక్షాలను, రాళ్లను పోగు చేసి ఉంచు. వానరులు వాటిని ఆయుధాలుగా చేసుకొని యుద్ధం సాగిస్తారు అని చెప్పాడు. నీలుడు అలాగే వానర సేనంతటిని ఆజ్ఞాపించాడు. అంతటా పర్వతాకారులకు గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు మున్నగు వీరులంతా పర్వత శిఖరాలను గ్రహించి లంకాపుర ద్వారాలను నిరోధించారు. అనేక వృక్షాలు కూడా గైకొని శత్రు సైన్యాలను మర్దించారు. లంకా ప్రాకార సమీపంలో నానావిధ పర్వతాలు చేతపట్టుకొని ఉన్న ఆ వానరసేన ఒక పెద్ద మేఘాల సమూహంలాగా ప్రకాశించింది.